రామాయణం మరియు మహాభారతం నుంచి మీకు ఒక మంచి పవర్ఫుల్ లెసన్ని తీసుకొచ్చాను. మీ అందరికీ రామాయణం మొత్తం తెలిసే ఉంటుంది. మరి ఆ మొత్తం కథలో మన శ్రీరాముడు అసలు సీతాదేవి ఎందుకు లక్ష్మణరేఖ దాటిందని కానీ, లేదా రాముడు అలా కూర్చొని ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని కానీ అసలు ఎప్పుడైనా జరిగిన దాని గురించి గుర్తు తెచ్చుకుంటూ ఆలోచించడం విన్నారా? అలాగే మహాభారతంలో కూడా కృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు, కష్టపడి పని చేయి, కానీ దాని ప్రతిఫలాన్ని ఆలోచించి కానీ భవిష్యత్తు గురించి కానీ చింతించకు అని. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు మనకి ప్రెజెంట్లో అంటే ఇప్పుడు ఈ క్షణమైన వర్తమానంలో జీవించమని నేర్పించారు. ఎందుకంటే అదే మనల్ని ఒక పురుషుడి నుండి పురుషోత్తమునిగా మారుస్తుంది. అంటే ఒక నార్మల్ మనిషి నుండి ఒక మంచి నిజాయితీ గల మనిషిగా మారుస్తుంది. అందుకనే గతంలో జరిగిన దాని గురించి ఆలోచించి నీ టైంని, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. అలాగే ఫ్యూచర్లో జరిగే దాని గురించి ఆలోచించి చింతించకు. ఈ క్షణం మనసు పెట్టి కష్టపడి పని చేయి, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.